ఇన్స్పెక్టర్ గారు, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని మేము మా ఇంటికి తీసుకెళ్ళాం, తనకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. ఇంకా మీకు ప్రాబ్లం ఏంటి? నీ నగలివ్వు. అంటే దాని అర్థం యాక్సిడెంట్ జరగలేదని కాదు కదా? లేదు లేదు, అలా అనడం లేదు ఇన్స్పెక్టర్ గారు. యాక్సిడెంట్ జరిగింది కానీ రిషబ్బా, వీళ్ళు అక్కని మగవాళ్ళ సెల్లో వేశారు చూడండి. ఇదేం పద్ధతి ఇన్స్పెక్టర్ గారు? తన్ని మీరు గుండాల సెల్లో ఉంచారు. చూడండి, ఆ సెల్ లాక్ పడడం లేదు, అందుకే మేము అందరినీ ఒకే సెల్లో ఉంచాం. అర్థమైందా? అయితే ఒక్క నిమిషం, మీరు లోపల ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఉంచండి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ప్లీజ్. మాకు చట్టాలు నేర్పించకండి. కానిస్టేబుల్, వీళ్ళు బయటకు పంపించండి. ఒక్క నిమిషం, నేను కూడా ఇక్కడే ఉంటాను. మిస్టర్, ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదు. బయటికి వెళ్ళండి. రండి సార్, బయట పదండి. చెప్తున్నాం కదా సార్, బయట రండి. సార్ చెప్పేది మీకు అర్థం కావట్లేదా మీకు? ఏయ్, సారీ ఇన్స్పెక్టర్ గారు, నేను కోపంలో పొరపాటున తను కొట్టేశాను. దీనికి మీరు నన్ను లాకప్లో ఏం వేయరు కదా? తన లాకప్లో వేయండి. థ్యాంక్ యూ. పద. ఒక నిమిషం, జయంతి నాన్నకు చెప్పబోయేది. నేను ఇక్కడే ఉన్నాను. తను గురించి ఏం కంగారు పడద్దని చెప్పు. పదండి. థ్యాంక్ యూ. ఏం చేసావు నువ్వు? నేనేం చేశాను? ఆ, చేసిందంతా నువ్వే చేసావు. ఆ కానిస్టేబుల్ అలా కొట్టాల్సిన అవసరం ఏంటి? నేను ఈ విషయం గురించి మాట్లాడడం లేదు. ఇంటి దగ్గర నువ్వు చేసింది ఏంటి చెప్పు. ఇన్స్పెక్టర్ గారు వచ్చి కారు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఎందుకు చేశారు అని అడిగినప్పుడు నువ్వేం చెప్పావు? నోరు మూసుకొని ఉండలేవా? మౌనంగా ఉండలేవా? సరే, నువ్వు నోరు తెరిచి చెప్పావు. ఒకవేళ చెప్తే ఏం చెప్పాలి? నేను డ్రైవ్ చేయట్లేదు, కారు వేరే వాళ్ళు నడిపిస్తున్నారు, దానికి అదే గుద్దేసుకుందని ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. అలా ఎలా చెప్తాను రిషి? కార్ నేనే డ్రైవ్ చేస్తున్నాను కదా, మరి అబద్ధం ఎలా చెప్పగలను? నువ్వెలా అబద్ధం చెప్పగలవు? నిజమే, నువ్వెలా అబద్ధం చెప్పగలవు? అయినా ఇప్పుడు జరగాల్సింది ఏదో జరిగిపోయిందిలే, మనం ఏం చేయగలం? సరే, పద మనం ఇక్కడ కూర్చుందాం. హాయ్ స్వీటీ, మీ ఇంటైనా ఏంటి? ఏయ్, స్వీట్ అని ఎవరంటున్నావు? నేను బయట పోలీసు వాళ్ళని కొట్టేసి వచ్చాను, నేను ఏకంగా చంపేయగలను. రిషి వెళ్ళ. రిషి రిషి ప్లీజ్ వదిలే. సరే పద మనం కూర్చుందాం. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బానే ఉన్నాను ఆంటీ. అది నాకు బాగా ఆకలిస్తుంది, అందుకే నేను ఈ హల్వా తిందాం అనుకున్నాను. నేను రాత్రి నుంచి ఏం తినలేదు కదా, అందుకే. తనుజ, జయంతి అత్తయ్యకి అన్ని విషయాలు తెలియవు కదా, కానీ నాకు నిజం మొత్తం తెలుసు. ఒకవేళ నీకు వ్రతం చేయడం ఇష్టం లేకపోతే ఆంటీ, నేను వ్రతం చేస్తాను. నిజంగా? అయితే నువ్వు తప్పకుండా ప్రసాదం తినేయచ్చు. నువ్వు దీన్నే ప్రసాదం అనుకో. ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నేనేమన్నా అల్లు అర్జున్ 6 ప్యాక్ బాడీ మెయింటైన్ చేయడానికి? నా దగ్గర జిమ్కి వెళ్ళడానికి టైం లేదు, అందుకే బాడీ ఇలా వచ్చేసింది. తనుజ, ఈరోజు సాయంత్రం నువ్వు ఇవి కట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. తీసుకోమ్మా.
తనుజ, నువ్వు ఈ వ్రతం రిషబ్ కోసం చేస్తున్నావు. తన 100 ఏళ్ల ఆయుష్ కోసం. ఇంతకంటే మంచి విషయం ఒక తల్లికి ఏముంటుంది చెప్పు? సరే, నాకు విషయం చెప్పు తనుజ. ఒకవేళ ఈ పెళ్లి నీ దృష్టిలో నిజంగా కూడా అయ్యుండొచ్చేమో కదా? అయ్యో లేదండి, అలాంటిదేం లేదు. అది జయంతి అమ్మమ్మ చెప్పారు కదా, అందుకే వ్రతం చేస్తున్నాను. ఆవిడ కూడా సంతోషపడతారు కదా. అలాగా. అయినా అది కాక డైటింగ్ చేయడానికి మంచి ఐడియా వ్రతం చేయటం కదా. మీరే చూడండి, కొంతమంది అయితే డైటింగ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి, కానీ ఎప్పుడు చూసినా తింటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ పొట్ట ఇలా పెరుగుతూనే ఉంటుంది. అయినా వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోరు. విషయం ఏంటి? రోజంతా వ్రతం చేస్తాను, రాత్రికి కొంచెం తింటాను. డైటింగ్, వ్రతానికి వ్రతం. నేను హ్యాపీ, అమ్మమ్మ కూడా హ్యాపీ. విషయం కరెక్టే. అందుకే వ్రతం చేస్తున్నావా? రిషబ్ కోసం కాదా? కరెక్టే. సరే అయితే బోండం. రాక్షసి, నిన్ను చూసి నేర్చుకోవాలి. నేను కోరుకుంటే నీతో రోజు వ్రతం చేయించగలను. అయ్యో, కానీ దురదృష్టవశాత్తు ప్రతిరోజు ఇలాంటి వ్రతాలు ఉండవు. సారీ, ఐఎమ్ వెరీ సారీ. బోండం పొట్ట చూడు. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే. సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే. ఉన్నది ఒక మనసు, వినదది నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోట నేను చూసనే. తీయని స్వప్నమిది, చెరగని మనోనిధి, కలలో నన్ను నేనే చూసనే. నాకేం కావాలి నేడు, ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదిప్పుడు. నాకేం కావాలి నేడు, ఒక మేమిప్పుడు మసాలా కోడికూర ఎలా చేయాలో చూపిస్తాము. దాన్ని చూడగానే మీకు నోరూరిపోతుంది. అన్ని ఛానల్స్ లో వంటల గురించి. ఈరోజు తినకూడదు కదా, అందుకే అన్ని అవే వస్తున్నాయి. బర్గర్, వావ్. రిషబ్, బాబు రిషబ్, ఏమైంది? రిషబ్, రిషబ్, నీకు ఒకసారి రిషబ్, రిషబ్, బాబు, యో, రిషబ్ ఏమైంది? ఇదంతా ఏంటండి? రిషబ్ ఏం మాట్లాడండి? రిషబ్, బాబు రిషబ్.